ఏమైంది? ఏందే నాకేది చెప్తున్నావు? ఏం తెలియని ఎడ్డి పోరని పట్టుకొని రూపాయి కట్నం ఇవ్వకుండా నా పోరని తాగుతం చేసి పండుగలకే వస్తుందా బట్టప్పుడు రావద్దా గిట్లా మాట్లాడుతావు? అక్కని చూడక మస్తు రోజులు అవుతుంది. ఎట్లుందో ఏమో రాత్రి కలలకు వచ్చింది అసలు. సరే సరే ఆమ్లెట్ వేసుకురమ్మంటే ఎంతసేపు చేస్తున్నావే? ఆమ్లెట్ వేసుకురమ్మన్నాడు. వేసుకెత్తగానే ఊరోళ్ళందరూ పనికి పోయి బతుకుతారు, నువ్వేమో పొద్దు పొద్దుగానే తాగబడుతుంది. ఇట్లా రోజు తాగితే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సంసారం ఎట్లా చెప్పు? ఒక్కసారి ఇంటి గురించి నా గురించి ఆలోచించి తాగుడు బంద్ చేస్తే ఏమవుతుంది? ఏందే నాకేది చెప్తున్నావు? ఇక్కడ పని ఫస్ట్. కరెంట్ బిల్లు కట్టక 6 నెలలు అవుతుంది. బిల్లు కట్టుర్రి ఫస్ట్. నీకు అడిగేస్తాం. ఈ నెల కట్టకపోతే 10వ తారీఖు నాడు రాబాయికి వచ్చి కట్టుర్రి. అన్న కజ్జాయ కూర అడిగేసుడే కంపల్సరీ. మీరు వచ్చి కట్టుర్రి. 10వ తారీఖు వరకు వచ్చి కట్టుర్రి. బిల్లు ఎంత ఉంది? గంటగానో బిల్లు ఉంటుందా? వచ్చి కట్టుర్రి ఫస్ట్. నన్ను కొట్టడానికైతే చేతులు మంచిగా లేస్తాయి. చూసినవా 6 నెలలు అవుతుంది బిల్లు కట్టక. తాగడానికేమో నీకు డబ్బులు ఉంటాయి, కానీ బిల్లు కట్టేందుకు మాత్రం పైసలు ఉండయి. అదే పని చేసుకొని బిల్లు కడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేనా? ఏమన్నా అడిగితే మాట మాటకి నన్ను కొట్టి సంపబడితివి. ఒక్కసారి నన్ను చంపేయం, నీ కళ్ళు చల్లబడతాయి. బిల్లు కట్టు గురించి నువ్వేంది నాకు చెప్తావు? నేను కట్టుకుంటా. సక్సెస్ బిల్లు ఎందుకు? బిల్లు అలా చెప్తున్నావు, నమ్మ కూడా కొడుతున్నావు. ఇక్కడ నేను కట్టుకుంటా పో. ఇన్ని రోజులు నువ్వే కట్టినావా? ఇన్ని రోజులు నువ్వే లేచినావు. వీళ్ళంతా నోరు బాగాలెత్తుంది. చెప్పిన పని చేయ ఫస్ట్. బిల్లాడ బిల్లు కట్టలేకనా? బాగా నకరాలు అవుతుంది. ఇప్పుడు మంచిగా అయింది. ఏం తెలియని ఎడ్డి పోరని పట్టుకొని రూపాయి కట్నం ఇవ్వకుండా నా పోరని తాగుతం చేసిర్రు, ఆగం చేసిర్రు. అదే బయట పిల్లని చేసుకొచ్చుకుంటే లచ్చల కట్నం వచ్చు. నా కొడుకు గట్లా అవునా? తాగుతాడాను హో అనుకుంటా పోతుంది. ఇంకా గీడేం చేస్తున్నావు? ఏం లే, అన్నం కూర అయిపోయింది, తిందాంపా. అయిందా? అయింది. తింటది. అక్కని చూడక బాగా రోజులు అవుతుంది. ఒకసారి పోయేద్దాం అనుకుంటున్నా. ఇలా అరే ఎప్పుడు అక్క అక్కేనా? ఇంకా వేరే ధ్యాస ఉండదా నీకు అసలు? మొన్ననే కదా పోయి వచ్చింది. కాదే, అక్క కళల గుర్తుకొస్తుంది. ఒకసారి పోయి చూసొస్తా. చూసి ఒక 2 రోజులు ఉండిపోతుంది. అరే ఇప్పుడు పండుగ ఉందా పబ్బం ఉందా మన ఇంట్లో? అరే పండుగలకే వస్తుందా బట్టప్పుడు రావద్దా గిట్లా మాట్లాడుతావు? అక్కని చూడక మస్తు రోజులు అవుతుంది. ఎట్లుందో ఏమో రాత్రి కలలకు వచ్చింది అసలు. నేను ఒకసారి పోయేస్తానే. ఇప్పుడు పెళ్ళైపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పనులు ఉండవా? ఎన్ని పనులు ఉంటాయిందే? ఒకసారి పోయి తోలుకొని వస్తా నేను. అబ్బా నీకైతే మీ అక్క మీద మస్తు ఉంటది. ఎప్పుడు చూడు అక్క అక్క అక్క. అక్కడ ఎట్లుందో ఏమో, ఫోన్ చేసినా ఫోన్ కలుస్తలేదు. ఎన్ని రోజులు అయినా అక్కని చూడక. ఏమో నువ్వైతే నేను ఎప్పుడు చెప్పినా వినవు. నీ ఇష్టం, ఏమన్నా చేసుకో, నాకు సంబంధమే లేదు చెప్తున్నా. ఎప్పుడు ఇంత చేస్తావు? అరే షీనా కదా ఏంది అమ్మా? రషీనా 2 ఏళ్ల కింద కట్నం ఇస్తాను ఒప్పుకోనరి. ఇప్పుడు నీ అత్త లేకపాయ, నీ మామ లేకపాయ, మరి పైసలు ఎవరు ఇస్తారా? వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరిని అడుగుదామే? ఓ దేవుడా, అయితే ఇక పోదారా విడిచిపెడతా? వాళ్ళు చచ్చిపోయారా అని ఉన్నాడుగా నీ బామ్మరిది. ఉన్న ఇల్లు అమ్మైనా మంచిదే, ఆడు బజార్లో బస్ స్టాండ్లో వండుకున్నా మంచిదే. కట్నం పోయమని చెప్పు. అందుకో అమ్మని 2 అందుకుంటే పోయి ఎందుకు పట్టుకరాదురా? అడుగుతా అన్నయ్య. ఏం రోజులు ఏం అడగాలని సపోర్ట్ అవ్వకుండా కానీ ఇప్పుడు అడగాలి. ఇక ఇంకా అడగాలని నిన్నే కూసో. అప్పుడే 2 మాటలుగా బయటలో దాన్ని వచ్చేప్పుడు అడిగితే అయిపోగా. నోరు చూసినావా? ఇంకా కట్నం తెచ్చుకున్న దాని లెక్క ఎట్లా పెంచుతుందో. అవ్వ కొడుకులు నమ్మకత్తది ఇంకా 4 రోజులు అయితే. వింటానావా?
అడుగుతుందండి ఇప్పుడు నేను. ఇగో అడిగితే అంటది కావచ్చు, నా ఇయ్యలేడు, నా అవ్వలేదు, నా తమ్మినికి ఏం లేదు అని చెప్తుంది కావచ్చు. నువ్వు గట్టిగా అడుగు. ఉన్న ఇల్లు అమ్మైనా మంచిదే, కట్నం పైసలు 10 రోజుల వరకు మన ఇంటి కూడా బయట చెయ్యి. సిరి, ఏం చేస్తున్నావే? అత్తమ్మ బోలు దొంగకన్నా. బోలు దాముకుంటే ఇన్నే కూర్చుంటావా? ఇక కట్నం పైసలు అడగవా? ఎన్నేళ్ళు ఆయనే? కట్నమా? అది కాదత్తమ్మ, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఎంతో కష్టపడి మా ఇద్దరిని సాది పెద్ద చేసిండు, నన్ను ఇంటి దాన్ని చేసిండు. మా నాన్న చనిపోయిండు. మా నాన్న చచ్చిపోయినాకట ఏడాదికి మా తమ్ముని కట్లనో ఇట్లనో లగ్గమైంది. ఇప్పుడు పోయి నేను ఇల్లు అమ్మేసి నాకు కట్నం పోయిరా అంటే ఆడు ఎక్కడుంటాడు అత్తమ్మ? అన్ని ఇప్పుడు బాధ పెట్టుడు అవసరం? నీకు దండం పెడతా అత్తమ్మ, కొద్ది రోజులు ఓపిక పట్టు. మా తమ్ముడు ఎట్లన్నా వేసి కడతాడు. అవసరం లేదు, కట్నం పైసలు తెచ్చిందే కావాలి. నీ తమ్ముడు ఇంటోడు అయ్యిండు, నా తమ్ముడు బాధపడతాడు అత్తమ్మ అంటాను. అంటే నీ తమ్ముడు బాధపడద్దు కానీ నా కొడుకు బాధపడాలి కదా. నీ తమ్ముడు ఇల్లు అమ్ముకుంటాడో లాస్ట్కి ఇంకేం అమ్ముకుంటాడో నాకు అవసరం లేదు. ఇల్లు అమ్ముడా? మరి ఉన్నిల్లు అమ్ముతే మా తమ్ముడు మా మరదలు ఎక్కడుంటారు అత్తమ్మ? అసలే వాళ్ళకి కొత్తగా లగ్గమైంది. కాదు, నువ్వు పోతావా లేకపోతే నీ తమ్మినికి ఫోన్ చేసి ఇడికి రమ్మంటావా? ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఫోన్ చేయి నీ తమ్మినికి. అత్తమ్మ గట్లా అనకత్తమ్మ, కొద్ది రోజులు ఓపిక పట్టత్త. ఏ చాలు, పట్టిన కాడికి ఓపిక మస్తు పట్టినా కానీ అవసరం లేదు. నీ తమ్మిని ఫోన్ చేసి రమ్మాను, లేకపోతే నడువును నుంచి ఇంట్లోకి వెళ్ళు. కట్నం పైసలు పట్టుకొని మళ్ళీ నా ఇంటికి రా. అంతవరకు బిడ్డ ఇల్లు దక్కినామనుకో ముడుకలు పట్టు విసుకుతాం. మళ్ళా నడువు, ఫోన్ అన్నదే నీ తమ్మినికి. రెండిట్లలో ఏం చేస్తావో చెయ్యి. ఎటు పోయిందో ఏమో, నల్ల నీళ్ళన్నీ పోవట్టే. అక్క అగో వచ్చినవారా? పైసలు పట్టుకొచ్చినవా? ఏం పైసలు అత్తమ్మా? అగో ఏం పైసలు అంటాడు? నీ అక్క చెప్పలే నీకు? నాకు చెప్పలే కదా అత్తమ్మా. అగో నీకు ఫోన్ చేస్తాను కదా నీ అక్క. మేము నాకు ఫోన్ చేయలేదు. మరి ఎటువైంది లేదా ఇంట్లో? ఏమో ఎటు పోయిందో కానీ ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారు? కట్నం పైసలు ఇయ్యరా? అక్క మంచిగా మంచిగా ఉన్నా అక్క. అందరం మంచిగా. నువ్వు మంచిగా ఉన్నావు అక్క? అవునే, నీ తమ్మినికి ఫోన్ చేసి చెప్పమన్నా, చెప్పలే నువ్వు? దేని గురించి అత్తమ్మ? అగో మళ్ళీ దేని గురించి వస్తామ్మా అనమాట. శంకరా, నిన్న నీకు చెప్పిన ఏం మాటలు చెప్పినా నీకు? నేను కొద్ది రోజులు ఆగమని చెప్పిన కదా అత్తమ్మ. కొన్ని రోజులు ఆగత్తమ్మ, నేను తీసుకొస్తాను మీకు ఇవ్వాల్సిన పైసలు. మీకు ఇంకెన్నడు తీసుకొస్తారు? ఇద్దరు పొరగాలు వచ్చినాక తీసుకొచ్చి ఇస్తారా కట్నం పైసలు? ఏడన్నా ఉన్నదా? సరే మీ అయ్యో చచ్చిపోయినా 2 ఏళ్ళు ఆగితివి. ఇప్పుడే నచ్చుడు అంతలే నా చూస్తున్నా. ఏమే మీ అయ్యా అప్పుడు కట్నం కింద పైసలు ఇస్తానే 2 ఏళ్ళే వాళ్ళు చచ్చిపోయారు. మరి వాళ్ళతో పాటు వాళ్ళు ఇచ్చిన మాట కూడా చచ్చిపోయింది అనుకుంటున్నావా? మరి అట్లా అనకు బావా, నేను ఇస్తా బావా పైసలు. ఇంకెప్పుడు మరా మరి మీ పైసలు ఎటువో బాబా, మీ పైసలు మీకు అప్ప చెప్తా బాబా. అదే బాబా, ఇప్పుడు వచ్చింది కదా, కనీసం మంచి నీళ్ళు నీయకుండా కట్నం గురించేనా? నేను అడిగినా నిన్న నీకు అడుగుతున్నా ఏం చెప్పినా చెప్తా, మా తమ్ముతో మాట్లాడతా బావా, ఫోన్ మాట్లాడతా అంటివి. మంచి నీళ్ళు ఇస్తుందట, ఇంకా మంచి నీళ్ళు. మొన్ననే పెళ్లి చేసుకున్నాడు కదా, కొద్ది రోజులు ఆగుండ్రి బావా. మీరేమనుకోకరు బావా, కొన్ని రోజులు ఒక్క పట్టురు, మీ పైసలు మీకు ఇచ్చేస్తా. నిన్న మీ అక్కతో చెప్తే ఫోన్ చేసి నువ్వు పైసలు పట్టుకొచ్చిన కావచ్చు, మరి ఇంకా రాకపోయాని నువ్వు అత్తే పైసలు తీసుకొచ్చిన కావచ్చు అని చూస్తున్నా. నేను మర్చిపోయింది కావచ్చు బావా, ఇక పనిలో పడి మర్చిపోయింది కావచ్చు. మర్చిపోవడం ఎక్కడిది? దొంగనాటనా? అక్కడున్న తమ్మింది దొంగలు, సూరు దొంగలు. లేకపోతే ఇన్ని రోజులు రాని తమ్ముడు ఇయ్యాలని ఎందుకు వచ్చిండే? తమ్ముడా నువ్వు వచ్చి ఇట్లా చెప్పురా, నాకు తెలియదు నీకు తెలియదు అన్నట్టు చెప్పురా అని లేని మాటలు చెప్పి ఇంకేం ఎరగనట్టున్నావా? అత్తమ్మ అట్లా మాట్లాడకత్తమ్మా. వాళ్ళు అట్లనే అంటారు, నువ్వేం బాధపడకురా, నువ్వు మంచిగా ఉండు. తోటలో ముంగట మా ఇజ్జత్ పోతుంది, మా ఇల్లు పోతుంది. అట్టి పుణ్యానికి చేసుకొచ్చుకున్నట్టున్నది, నా కొడుకుని ఆగం చేసుకున్నట్టున్నది. ఏం లేదు అక్క,
2 రోజులు మన ఇంటికి పోయేద్దాం దాయే. నేను అడుగుతా బావని. బావా ఒక 2 రోజులు అక్కని దొరకపోతా. ఏడికిరా దొరకపోయేది? పైసలు ఎత్తావని చూస్తే వచ్చి అక్కని దొరకపోతాను మాట్లాడుతున్నావు. ఏ ఓన్రా పైసలు ఇయ్యరు ఇలా అక్కనాడు తోలుకపోతాను అంటాడు. తోలుకపోని మనకెందుకురా సారీ మొత్తానికి తీసుకోపోని అక్కని 2 రోజులు ఎందుకయ్యా మొత్తానికి తీసుకోపో. అయ్యో అత్తమ్మ అట్లా మాట్లాడకత్తమ్మా, మీ పైసలు మీకు ఇస్తా అని చెప్తున్నా. కొంచెం ఇంకెన్ని రోజులు అబ్బాబ్బాబ్బా ఇని నా తలకాయ పోతుంది, నా చెవులు పోతున్నాయి, నా కళ్ళు పోతున్నాయి చూసి ఇగిస్తారా ఎందుకత్తమ్మ గట్లా మాట్లాడతారు? మా నాన్న మొత్తానికి కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నారా మీరు? ఇచ్చిండు అగో ఇంట్లో బీరువాలు ములుగుతాన్నాయి. ఇలా మా నాన్న లేడనే కదా మీరు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మా తమ్ముని సిన్నోని వేసి. అప్పుడు నీ అయ్యకి ఇవే ముచ్చట చెప్తే అయ్యో ఇయ్యడా కొత్త కదా మాట మీద ఉంటాడా అని నమ్మినావు. ఇక నీ అయ్య వచ్చినాక నీ తమ్ముడు అదే మాట, నువ్వు అదే మాట. ఇక మళ్ళీ ఇక ఏంటాడు, 2 పోరాలు ఉచ్చినాక తెచ్చుకుంటావా కట్నం పైసలు? లేకపోతే నీ తల్లికి 2 ఉచ్చినాక ఇస్తాడా? ఇవ్వాల్సిన పైసల గురించి మాట్లాడుతున్నాం, మాకు రావాల్సినవి కాబట్టి అడుగుతున్నాం. బావా ఏమైనా కొత్త కట్టం ఏమైనా అడుగుతున్నాయని ఎప్పుడు నేను బావా అట్లా మాట్లాడకు బావా. మీ పైసలు ఇస్తా అంటున్నా కదా, ఎటో నేను ఎగ్గొట్టేటన్నా పోతున్నా. మీరు ఇస్తారని ఎన్ని రోజులు చూసినాం రా, ఇంకెప్పుడు ఇస్తారు? 2 నెలలు గడిచిపోయి మా బాబు చచ్చిపోయి ఆ బాధ నేనున్నా, అది అర్థం చేసుకో. నువ్వు లగ్గం చేసుకో, నీకేమో రూపాయలు దొరికినాయి రాళ్ళుడా, కానీ అక్క కట్నం పోయి నీకేమో నీకు దొరకలే కదా. మా తమ్ముడే మీ లెక్క కట్నం తీసుకురమ్మని మా మరదల్ని ఏం వేధిస్తలేడు. రూపాయి కట్నం ఆశించకుండానే నా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. నీ తమ్ముడికి ఏం లేదు కాబట్టి రూపాయి తీసుకోలే. నా కొడుకు ఉన్నదంతా ఏం చేసుకోవాలి, అందుకే కట్నం ఇస్తానంటే నేను లగ్గం చేసుకున్నా. మరి మీకు ఆస్తులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కట్నం కోసం మా తమ్ముడిని బాధ పెడతారు? ఇక ఉన్న స్త్రీడికి కథం చేసుకొని అవ్వా బువ్వా అని అడుక్కోమంటావా? జమ చేసుకోవద్దా పుట్టబోయే పిల్లల కన్నా? నువ్వు కూడా సప్పుడు అయ్యవేందయ్యా? మా తమ్ముడు అత్తకత్తనే ఇద్దరు తల్లి కొడుకులు ఎగబడబడితే కొద్ది రోజులు ఓపిక పడితే ఏం పోతుంది? కొడుతున్నావా? ఉన్న విషయం మాట్లాడుతున్నాం మేము. బావా దండం పెడతా బావా, అక్కని ఏమన్నప్పుడు మంచిగా చూసుకోరు. మీ పైసలు మీకు ఇచ్చేస్తా బావా. ఉన్న ఫలంగా ఇప్పుడు నువ్వు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ఇల్లు తప్ప మనకేమున్నాయి? భూములు ఉన్నాయి, జాగులు ఉన్నాయి. ఉన్న అప్పులతోనే నానే చచ్చిపోయిన అప్పుకే ఇప్పటికీ నువ్వు బాధపడుతున్నావు. నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు తమ్ముడు, మరదలతో మంచిగా ఉండు. తమ్ముడు ఇస్తానంటే అక్క చూడు అంత దీని దగ్గరనే ఉండదురా, దాని అంగమంటే గుద్దితే అప్పుడు అమ్మ ఖాయమంటది. అత్తమ్మ ఏమనకురా అత్తమ్మ, అసలే ఇప్పుడు ఇల్లు గడుచుడే కష్టంగా ఉంది అత్తమ్మ, కొంచెం అర్థం చేసుకోర్రి. పంట మీద నన్ను తెచ్చి పైసలు ఇస్తావు. అదే నువ్వు ఇస్తా అత్తమ్మా నువ్వంటావు, తమ్ముడా నువ్వు ఇవ్వకుండా ఏం చెయ్యలేరా, నువ్వు ఇవ్వకమని అక్క చెప్తుంది. అత్తమ్మ ఒక్కసారి నన్ను నమ్మత్తమ్మ, నేను ఖచ్చితంగా మీ పైసలు మీకు ఇస్తాను, దండం పెడతాను. నీ అయ్య చెప్పిండు, నీ అయ్య మాట నమ్మిన, నీ అయ్య మాట మీద ఉండలే, నువ్వు మాట మీద ఉండలే, నీ అక్క మాట మీద ఉండలే, మళ్ళీ కాలు మక్కి నీ దళిద్రం నాకాట పెడతావా? తయారుగా పోదాం. అద్దురా తమ్ముడు, మీరైతే మంచిగా ఉండిపోండి. నేను రేపు మాపు అత్తపో, నువ్వు ఇక్కడ నుంచి ఒక 2 రోజులు ఉండి అద్దం దాయే పోదాం దా. తయారుగా మంచిగానే ఉన్నారా తమ్ముడు? నువ్వు ఓరా. నువ్వు లేని నేను పోను అక్క, పో. నువ్వు ఓరా తమ్ముడు, ఇక్కడ నుంచి ఓరా. నేను అత్తపో 2 రోజులైనా. అట్లా కాదక్క, పోదాం దాయే పో. పోయే బాగా రమ్మంటుండు కదా, పో తయారుగా పోదాం. మళ్ళా నేను అత్తే కట్నం ఇచ్చే పంపించమంటాను రాదు. అవన్నీ నేను చూసుకుంటా అక్క, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం చూసుకున్నాడద్దు, నా గురించి నువ్వు బాధపడ్డ కాడికి ఇవ్వాలి. ఇక బాధపడద్దు ఏదొద్దు, నువ్వు ఇక్కడ నుంచి పోరా. నేను అత్త పోరా రేపు, నేను అత్తపో. ఏం అద్దక్క నాకు తొలగపోతా అంటున్నా కదా, తొలగపో, తీసుకోపో, పోయి ఉండి రాపో. అది కాదు నువ్వే అంటున్నావు కదా పైసలు తీసుకొని రమ్మంటున్నావు. మా తమ్ముడు ఇప్పటికిప్పుడు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? చెప్తా అంటున్నా కదా, పంపిస్తే మా బావలను పంపించలేదు, మా అక్క పంపించకపోవాలని 4 విద్య తీస్తాను అక్క. బాయే పోదాం, బావ కూడా పంపంటుండు కదా. తయారుగా పో. ఇప్పుడు ఎందుకురా తమ్ముడు, అక్కడనే ఉంటా అంటే తోలుకొని వస్తాను. ఉంటే ఏమైతుంది, ఇడికి రావా ఏంది, నీ అవ్వగారు ఇల్లు కాదా? అది కాదురా, ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు. కూర్చుంటే తీరా, నువ్వు కూర్చో. సమత, అరే మీరిద్దరు మంచిగా ఉంటున్నారా? మంచిగానే ఉంటున్నామే. కాదురా, ఇప్పటికే అప్పులు బాగున్నాయి, మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొచ్చినవురా? నువ్వు అవన్నీ ఆలోచించకే, నాకు ఎన్ని అప్పులు అయితే ఏంటి, నువ్వు మంచిగా ఉంటే చాలే. సమత, అక్క వచ్చింది, నీళ్ళు తీసుకురా.
వస్తాను. బాగున్నారా అక్క? మంచిగా ఉన్నావు మంచిగా ఉన్నా. పెద్దమ్మ గిట్ల అన్న గిట్ల మంచిగురా? అందరు మంచిగా ఉన్నారా? నీ పానం మంచిగా ఉందా? మంచిగా ఉన్నా అక్క. నేను చికెన్ తీసుకొస్తా అక్క, అక్క తీసుకో. సరే. తాగమ్మా తాగు. వచ్చి 2 రోజులు కూడా కాలే నువ్వు వచ్చి. మొన్ననే పోయినా మళ్ళీ బుర్రుని అనుకుంటే ఊరికొచ్చినావు. కొంచెం అన్నా ఉండాలి. ఇడేమన్నా నీ అమ్మాయి ఉన్నారా ఏంది? ఊకే వండి పెడతానికి, నీకు సాకిరి చేస్తానికి. నేను మొన్న ఎందుకు వచ్చిండే? నేను వచ్చి 1-2 నెలలు అవుతుంది కదా. నేను మొన్న వచ్చిన అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది నా పుట్టిల్లు కాదా? నా పుట్టింటికి నేను రావద్దా? అయినా గిట్లా మాట్లాడుతున్నావేంది? అయినా నీకు అత్తగారిల్లు లేదా? ఆడబడి చస్తే ఏంది? ఎప్పుడు నా కొంపలో వచ్చి పడతావు? అయినా నీ తమ్ముని కంటే ఏదో నాకు కన్నా వచ్చిండు అనుకో, నేను రానురా తమ్ముడు, నా ఇంట్లో నేను ఉంటాను చెప్పేది లేదా? నేను అన్ననే రానని, కానీ మా తమ్ముడు వచ్చేదాకా ఊకోలేడే. ఏంది ఊకోకపోతే నేను రానని చెప్పాలి. 3 గొద్దులకు ఇడికి వస్తే ఎవరు చేస్తారు నీకు సాకిరి? నీకు సాకిరి చేయడానికి వచ్చింది ఏంది ఇడికి? సమత, అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నవే? అంతగానో నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నా నాకేం చేసి పెట్టినవే? నా అయ్య వాళ్ళు పోయినప్పుడే నాకు అన్ని దూరం అయిపోయినాయి. మా తమ్ముడిని కూడా బాధ పెట్టాడు ఇష్టం లేక. ఈ మధ్య కూడా నేను ఇక్కడికి రావట్లేదు. నాకు ఎన్ని బాధలున్నా. బాధ పెట్టేదాన్ని ఇష్టం లేదైతే రాకపోతుండేవి. మళ్ళీ వచ్చి బాధ పెడుతున్నా అని చెప్తున్నావా? అయినా ఇంత ఉండాలి. నా తమ్మునికి మొన్ననే పెళ్ళయింది, వాళ్ళు ఉంటారు, నేను పోయి ఏం చేస్తాడా అని ఉండాలి కొంచెం అన్న మనుషులకి. ఓ రమ్మంటే ఉర్రును ఉరికొచ్చినావు. వచ్చిందని వచ్చినావు, నీళ్లు తాగి సప్పుడు లేకుండా నీ ఇంటికి నువ్వు పో. నీ తమ్ముడు వచ్చేలోపు ఈడున్నావు అనుకో, మంచిగా ఉంటుంది చెప్తున్నా. ఇప్పుడు చేయకుండా ఈంచివో, లేకపోతే మెడలు బట్టి నూకేసేదాకా చూసుకోకు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నవే? నీకు అంత ఇబ్బంది ఉంటే నేను పోత తీయే. మా తమ్ముడు నువ్వు మంచిగా ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పు? ఇంగో ఇవన్నీ నీ తమ్మునికి చెప్పినావు అనుకో, మంచిగా ఉంటా చెప్తున్నా. నేను ఇంట్లో ఒక్క రోజు కూడా ఉంటా. ఇక చికెన్ తెచ్చిన. అక్కేటి పోయింది? అక్కనా ఇంటికి పోయేస్తాను పోయింది. మళ్ళీ ఇంటికి అయిందా? పొద్దుగాలనే తోలికి వచ్చిన కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకైంది? ఏదో పని ఉందంట, మళ్ళీ వస్తానే అని చెప్పిపోయింది. తమ్మునికి చెప్ప అన్నది. బావ కూడా పొమ్మన్నాడు. ఇప్పుడు ఏం పని కూడా లేదు. మరి ఎటు పోయింది? పోతుంది, ఇంటికే కదా పోయేది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇట్లా ఏమన్నా అన్నావా? నేనెందుకంట, ఎప్పుడు నువ్వు నన్నే అను. మరి ఎటు పోయింది? ఇప్పుడు ఎందుకు పోతుంది? ఏదో పని ఉందంట, పోయిందేమోలే. ఊకే టెన్షన్ పడకు. ఏమైతుంది? వాళ్ళ అత్తగారింటికే కదా పోయింది. పొద్దున మీ తమ్ముడు తీసుకపోతే తొందర నాశనం. అవును, కానీ పైసలు పంపించినా మరి? తెచ్చినట్టున్నదిరా, కవర్లు అవే కావచ్చు. ఇది పైసలు లేరా? ఏమైంది? మీ తమ్ముడు పంపిస్తా, నేను తీసుకొస్తా బావా, అత్త చెప్తా, అప్ప చెప్తా, అత్తమ్మా అనే కానీ ఇవే పైసలేవే. అది కాదయ్యా, మా తమ్ముడు ఎక్కడికో పైసలు తీసుకురన వేయండు. అవి అందితే తీసుకొని వస్తా అన్నాడు. నాకే అక్కడ ఉండబుద్ధి కాక వచ్చిన అత్తమ్మ. ఆ పైసలు అందినాక రానుంటివి, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎంతుందరా? అంటే నా అత్తారింటికి నేను రావడానికి కూడా రోజులు ఆలోచించి రావాలా? పైసలు ఉంటేనే రావాలా? పైసలు తీసుకొని రమ్మంటే కానీ మీ తమ్ముడు కూడా పైసలతో పంపిస్తా అక్క మా అక్కనే అనేగా. ఇవి మరి పైసలు ఏవి? ఎందుకు అట్లా మాట్లాడతావు? నేనేమన్నా పరాయిదాన్ని అనుకుంటున్నావా? నీ కట్టుకున్న పెళ్ళాన్ని పైసలు తీసుకొస్తేనే రా అంటావేంది? పైసలలోనే పుట్టినావా నువ్వు? పుట్టంగా పైసలలో ఉట్టలే గాని నీ తమ్ముడు పెద్ద నీరు నిలుక్కుంటా పోతుంది కదనే. పైసలు ఇచ్చే మా అక్కను పంపుతా, 2 రోజులు ఉంచుకొని పంపుతా అన్నాడు. ముఖం లేనాడు మళ్ళీ ఎమ్మనే పంపిండేంది.
మాట అంటే మాట మీద ఉండరా అనే మీరు? నీ అయ్య అంతే, నీ తమ్ముడు అంతే, నువ్వు అంతే. ఏం నడుస్తారా పైసలు? అత్తమ్మ నీకు 100 సార్లు చెప్పిన నన్ను ఏమన్నా పడతా గాని నా అయ్య వాళ్ళు ఏమనకు. నా అయ్య వాళ్ళు మంచిగానే పెంచిరు మమ్మల్ని. ఈ రేషన్కి ఏం తక్కువ లేదు. ఆ రేషన్ ఏదో పైసలు తెచ్చకాడు ఉండాలి. పైసలు పైసలు అని అంటావు, మనిషి ముఖ్యం అత్తమ్మ, పైసలు కాదు. ఏమన్నా నిన్ను పైసలనే వారెత్తారా? పైసలు తీసుకొని పోతావా? ఏంటి పైసలు? ఇది అవునే, నీకు పైసలు అవసరం లేదా? అవసరం లేదా? ఏం తింటావే ఇప్పుడు? ఏం తింటావు చెప్పు. రేపు నీ పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి ఏం పెడతావే? నా కోసం అడిగినా, నా కొడుకు తిన్నీకి అడిగినా? దీన్ని ఇట్లా కాదే ఇట్లా కాదే. 4 రోజులు బయట చలికాలం బయట వండబెట్టి 4 రోజులు కూడి పెట్టకుంటే అప్పుడు వెళ్తే బాధ. అరే షీనా, నేను ఇంట్లోకి రాని అద్దు. ఇది పైసలు తెచ్చరా, బయట ఉండాలరా. బయట 4 రోజులు కూడి పెట్టకుండా అప్పుడు దీనికి బాధ. ఆనకెందుకుంటా ఎండకెందుకుంటా అనే ఉండు. తమ్ముడు సమత, ఇంకొక విషయం చెప్పాలే. ఏంటిది? మనం మా అక్క కట్నం ఇవ్వాలి. కట్నమా? ఇప్పుడు ఎక్కడిది కట్నం? ఇప్పుడు ఎక్కడిది అంటే మా బాబు బతుకుండగా మా అక్కకు ఒప్పుకున్నాడు కట్నం ఇస్తా అని. అవి ఇంకా అట్లే ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఇంతవరకు ₹1 మా అక్క అడగలే. మొన్న పోయినప్పుడు మా బావ అడిగిండే. ఇప్పుడు మీ నాన్న ఉన్నప్పుడు ఒప్పుకుండు కరెక్టే, కానీ ఇప్పుడు మీ నాన్న చచ్చిపోయింది కదా, ఇప్పుడు మనం ఎట్లా తెచ్చిస్తాం? అట్లా అంటే ఎట్లా ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి కానీ. ఎవరైతే ఇప్పుడు మా బాప అయితేంది, నేనైతేంది, ఎవరైనా ఇవ్వాలి కానీ. ఎప్పటికైనా అక్కకి ఇవ్వాలి కదా. అక్క మంచిగా ఉంటేనే కదా మనం మంచిగా ఉండేది. అరే ఇప్పుడు మనకు ఆడ ఏడున్నాయి? మనకున్నదే గింత ఇల్లు, గింత పెరడు భూమి ఉందాడా. ఇక ఇది కూడా అమ్మిస్తే మనం ఎట్లా బతుకుదాం మరి? ఇక మనకు సంసారం వద్దు, మనకు పిల్లలు వద్దు, ఏదొద్దా? అన్నీ మీ అక్కకే పెడితే మరి నేను ఎట్లా బతకాలి? మనం ఎట్లా బతుకుదాం? పుట్టబోయే పిల్లలు ఎట్లా బతుకుతారు? అరే అట్లా అనకే. అసలే మా అక్కని ఎంత కొడుతుండో మా బావ. మొన్న పోయినప్పుడు ఏమనలే కానీ నేను లేనప్పుడు ఇంకెన్ని కొడుతుండో తెలియదు నాకు. ఎట్లా ఎందుకు కొడతాడు ఉట్టిగానే? అదే నేను కట్నం పైసల కోసం కొడుతుండు కావచ్చు. అరే ఇప్పుడు కట్నం అంటున్నావు కరెక్టే, కానీ మన కాడ ఏడున్నాయి? నువ్వు ఉంటే నేనేమో ఇయ్యొద్దని చెప్పినా? మా అక్క కోసం నేను ఏమైనా చేస్తానే. అవసరమైతే ఈ ఇల్లు, ఈ భూమి అంతా అమ్ముతా. మా అక్క సంతోషం నాకు కావాలి. అంటే ఇప్పుడు నీకు మీ అక్క సంతోషం కావాలి, మీ అక్క సంతోషం కోసం ఇల్లు అమ్ముతావు, మరి నా సంతోషం, నా పుట్టబోయే పిల్లల సంతోషం ఏం కావాలి? నువ్వు నాకు అవన్నీ చెప్పకే. అవసరమైతే నా ప్రాణం పోయినా సరే కానీ మా అక్క కట్నం ఇచ్చి తిడితే నేను. ఆకలి అవుతుంది. ఇంత కూడా కనికరం లేకుండా తలుపులేసుకున్నారు. మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పరిస్థితి వస్తుండేనా? నాన్న అమ్మ పోయినప్పుడే నేను కూడా చచ్చిపోతే అయిపోతుండే. నాకు ఇంత కష్టం ఉండేది కాదు. నాకు ఎందుకు పెళ్లి చేసినావు నాన్న? నన్ను నరకల్లో ఎందుకు తోలేసినావు? నేను కూడా గెల్లన్న వాడు చచ్చిపోదామంటే తమ్ముడు ఒక్కడైతున్నానా? నేను కూడా లేకపోతాడు తట్టుకోలేడు. ఆకలి అవుతుందమ్మా నాన్న. దేవుడా నన్ను భూమి ఎందుకు కొట్టించినవురా? ఇంత పాపం బతుకు నాకు అవసరమా? నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నా? నాకు ఇంత తలరాత రాసిన నన్ను యూత్ భగవంత నీకు కొంచెం కూడా జాలి దయ ఏం అనిపిస్తలేదా? ఏమంటే ఇంక ఇస్తాడు నాటకాలు చెప్తుండేంది. హలో, అరే ఏమారా పైసలు ఎప్పుడు ఇస్తావురా? అప్పుడే అవసరానికి వచ్చి అన్నని దండం పెడితే నీ బాంచని కాలు మొక్కితే ఇమా అన్నావు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినావు ఇస్తలేవు. ఏమనుకున్నావురా?
అరే నాకు గవ్వని తెలియదురా, నాకు పైసలు కావాలి ఫస్ట్. పైసలు ఎత్తా అయ్యావు నువ్వు? అన్న ఒక్క నిమిషం ఆవరా, మళ్ళీ ఎత్తా. ఏంటి? నమస్తే. నమస్తే. ఒక 3 లక్షలు కావాలి. 3 లక్షలా? ఎక్కడనేరా? నీకు ఇత్త మళ్ళీ తిరిగి నాకు అత్తాయారా అవి? అన్న గట్లా అనకన్నా ఎట్లనే వేసి ఒక 3 లక్షలు ఇప్పి అన్న. గట్టాన కంటే ఎట్లా? నీకు అసలు నీ పత్తారు ఎంతో తెలుసారా? ఇగో ఈ భూమి కాగితాలు తీసుకొచ్చిన. అరే భూమి కాయలు ఇచ్చిన దగ్గర పైసలు ఉన్నాను అక్కడ పోరా, ఇవరికి ఒకటి పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. నాకు కొంచెం అర్జెంట్ ఉందన్న, ఎట్లనే ఒక 3 లక్షలు నీ దగ్గర పెట్టుకొని నాకు ఒక 3 లక్షలు ఇవ్వన్న. సరే కాయలు మళ్ళా నెల లోపల తిరిగి ఇస్తాను. సరే కాయలు ఇస్తా అంటున్నా. సరే కూర్చుండు చూస్తా. సరే ఇగో ఈ 3 లక్షలు ఉన్నాయి. తిరిగి నెల రోజులు వేయాలనుకో బిడ్డ, నీ ఇల్లు నీ భూమి మొత్తం నా పేరు మీద పట్ట వేసుకుంటా. ఈ ఊళ్ళో నీకు ముఖం లేకుండా చేస్తా. సరే అన్న ఇస్తా. సరే అన్న మాటను లేడుకోవాలి బిడ్డ, నీ అన్నంతా పని చేస్తా. సరే అన్న. సరే ఇది ఎన్నడుకున్న రూపాయి తెచ్చేది కాదురా. దీని ఏదో ఒకటి చేస్తేనే నేను మళ్ళీ నీకు లగ్గం చేస్తా కొడుక. ఏదో ఒకటి కథం చేసుకుందాం దీ సంగతి. వింటానవా? ఇద్దరిని ఏం చేద్దామే? ఎట్లయితే అట్లయిరా, దాన్ని చంపుదాం. ఆలోచించు. నువ్వైతేనే మంచిగా ఇంట్లో రూమ్లో వండుకున్నప్పుడు చేస్తావా, లేకపోతే అది బయట ఉన్నది బయటనే చేద్దాం. కానీ ఇంత మంచి సంబంధం అయితే మళ్ళీ మనకు దొరకదు. సరే అమ్మ, ఏదో ప్లాన్ చేద్దాం మనం. లచ్చలురా, లచ్చలు సచ్చరాక తిన్నవాడు అని లచ్చలురా. అదే మరి ఏం చేయొద్దు అత్తమ్మ, వద్దండి. మా తమ్మునికి నేను ఒక్కదాన్నే ఉన్నా, నీ కాళ్ళు మంతని బాగా అత్తమ్మ దండం పెడతా అత్తమ్మ. అరే షీనా, అమ్మ సూర్యరాగు ఆడ కూర్చొని ఎడతాంది. ఎట్లయినా మంచిదే, మన చేతులకు మట్టి అంటే ఇవ్వకుండా దానంతలో అదే ఇంట్లోకి వెళ్ళి పెట్టారు చేయాలి సీనా. ఏం చేద్దామే? ఏం చేద్దామంటే వేంద్రా, అది మనం చూస్తేనే ఇంటి కూడా అడుగు కూడా పెట్టొద్దు, అట్లా చేయాలి దాన్ని. ఇట్లా కాదమ్మా, ఏం చేయాలి చెప్పన్నా? మన చేయలకు మట్ట అంతా చెందు చదిపోవాలి. నలుగురు చూసారనుకో బదనం అవుతాం. నలుగురు చూసుడు కాదురా, కొల్లకంట్ల పట్ట కూడా మనం కచ్చేరి ఎక్కుతాం, టౌన్లో పోటీ పోతాం, మన జీవితం అంతా జైలు పాలు అవుతుంది. వింటున్నావా? చూస్తే దాని తమ్ముడు గట్ల ఉన్నాడు కానీ వాడు ఆ అక్కకి ఏమన్నా అయిందనుకో బిడ్డ మన ఇద్దరిని బతకనియ్యాడు, అది గుర్తుపెట్టుకో. నేను అదే అంటున్నామ్మా, ఏం చేసినా కానీ మన చేతులకు మట్టి అంటద్దు. అది ఇచ్చి అది ఇంటికోవాలి. నాకు అద్దు నువ్వు అని వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి మనం. అట్లే చేద్దాం కానీ ఇట్లా చేద్దాంరా. ఇప్పుడు ఆడు పైసలు పట్టుకొని వస్తాడు కావచ్చు, పైసలు పట్టుకొని వచ్చినా కూడా తీసుకుందాం, ఇంట్లో దాన్ని ఏం చేయన్నది చేద్దాం. మనం చేయొద్దమ్మా, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలి. వాడు ఒకవేళ పైసలు ఇచ్చినా కానీ ఎక్కువ తెమ్మని చెప్తాం, అప్పుడు తెలుస్తుంది, ఇంకా బాధపడతాడు. అటు ఎన్ని పైసలు తెచ్చిచ్చినా ఇవి కాదు నాకు ఇంకా కావాలి అని అడుగుదాం, వాడిని టార్చర్ పెడదాం. వాడు ఎక్కడ కూడా రూపాయి ఉట్టని స్థాయికి రావాలి, వాడినంతా టార్చర్ పెడదాం. వానక్క వానికి మాట చెప్పకుండా మనకు మాట చెప్పకుండా దానంతలో అదే వయసు ఆవాలి. ఇద్దరు అట్లా చేద్దాం రచన. కట్టెరగద్దు, పాము సావద్దు, మనం ఇద్దరం బయట పడద్దు. అమ్మా వాడు పైసలు ఒకవేళ దేని ఎంత ఎత్తాడో చూద్దాం. చూసిన తర్వాత ఈ చాలా ఇంక ఎక్కువదేమో నన్ను అయినా వానికి ఇప్పుడు ఏడా పైసలు కుడితే మునడాక అప్పులని బాప అనేది ఎవరే పైసలు తీయండి ఫస్ట్, తెచ్చిన తర్వాత అప్పుడు చెప్తాం మన సంగతి. అరే సీనా, గట్ల గిట్లా అనుకోనావు, ఆయనకి 2 ఎకరాల భూంజా ఉన్నది కారా, కాగితాలు ఏడన్నా పెట్టి తెచ్చినది ఎత్తాడు, ఆడు తాకట్టు పెడతాడు కావచ్చు. వాడిని భూమి మొత్తం అమ్ముడు పోయేరాక వాడిని పంపుతూనే ఉండాలి మనం. తల్లిదండ్రుల తర్వాత
భర్తనే సర్వస్వం అంటారు, కానీ నా జీవితంలో కట్టుకున్నోడే కాలయముడై నన్ను అంపల్లని చూస్తుండు. ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా? నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో. చిన్నప్పుడే అమ్మాయి అనిపోయింది, తర్వాత తండ్రి కూడా లేడు. కనీసం నా మీద గింత జాలి కూడా కనిపిస్తలేదా? కట్టుకున్నాడు ఇట్లా ఎత్తే ఇక బయట సమాజంలో ఆడది ఇంకెక్కడికి పోవాలి, ఏడ బతకాలి? తల్లి తర్వాత అత్తనే తల్లి అనుకున్నా, కానీ మా అత్త కూడా నన్ను ఇంత చిత్రవద చేసి నరకం చూపెడుతుంది. అందుకే అంటారేమో పెద్దోళ్ళు, తల్లి పోతే తలముంత పోయినట్టే అని. కానీ నాకు అంత అదృష్టం లేకపోయింది. మా అమ్మ ఉంటే నాకు ఇంత గోసత్తుండేనా, ఇంత బాధపడుతుండే అన్న. తాను మాత్రం ఇంత అడగట్లేదురా. పెట్టేస్తున్నావే బయట ఉండమన్నా కదా, మీ తమ్ముడు గారు చెప్తే కదా. అత్తమ్మ నీ కాళ్ళు మొక్తా అత్తమ్మ, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా, ఆకలి బాగా అవుతుంది, చచ్చిపోతా అత్తమ్మ. సావు ఇవ్వని కోసం చత్తన్నవే, పాసిపోయిన అన్నం కుక్క కన్నా పెడతా గాని పచ్చి మంచి నీళ్ళు కూడా ఇయ్యను నీకు. పో సావు పో, నా ఇంట్లో ఉండని ఉండద్దు నువ్వు. ఏమండి మీరన్నా చెప్పు, నేను నీ భార్యనే. నాకు తెలుసు నీ తమ్ముడు పైసలు పట్టుకొస్తున్నాయా కదా, అరు చెప్తే వాడు పైసలు పట్టుకొచ్చి తర్వాత ఇంట్లో కాడ పెట్టు. అవర్ దాకా అన్న ఇంట్లో ఆకలి పెట్టి ఉండు, నడు పెట్టుకో, అమ్ముకుతా నువ్వు అడిగి పెట్టిన లోపల. అత్తమ్మ ఇంత కూడా కనికరం లేదా? నేను ఇల్లు అడుక్కొని తింటే ఎవరు పరువు పోతుంది అత్తమ్మ? నీ ఇంటి పరువు పోదా? నీకు దండం పెడతా అత్తమ్మ, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా, ఆకలి బాగా నేను చచ్చిపోతా. నా తమ్ముడుకున్నది నేను ఒక్కదాన్ని అత్తమ్మ, నేను కూడా లేకపోతే నా తమ్ముడు అనాథ అవుతాడు. సత్తేంది అటు పోయి నా ఇంటి ముంగడ బిచ్చగల దానిలో కడుక్కునే బదులు సత్తేంది భూమికి ఏమైనా భర్త అవుతానవా? సావుపో. ఎందుకత్తమ్మా అంత కనికరేఖలు లేకుండా మాట్లాడుతావు? ఏ ఇంటి ముంగట ఏడవకు, ఉన్నాడు. అత్తమ్మ ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా, నాకు తమ్ముడు అనాథ అయిపోతాడు అత్తమ్మ, నేను చచ్చిపోతే అనుకున్నది నేను ఒక్కదాన్నే. ఇది ఇట్లా చెప్తున్నదిరా, ఇట్లా చెప్తున్నది ఇది. ఏమండి వద్దండి, వద్దండి. దేవుడా నేను ఎంత పాపాత్మురాలనా? నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా, కనీసం ఒక్క ముద్ద అన్నం తినడానికి కూడా నోసుకోలేనా? పెళ్ళైనాక అత్త భర్తనే సర్వస్వం అంటారు, కానీ వాళ్ళే నన్ను రాక్షసుల లెక్క వేధిస్తారు, నా సాగు కోసం చూస్తుండ్రు. ఇక నేను ఏడికి పోయి బతకాలి, ఎట్లా బతకాలి? ఇక ఒక ఆడపిల్ల ఇంకెక్కడ బతకాలి, ఎక్కడికి పోవాలి? కాట్లేకు పోవాలా? పడిపో. అక్క 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 ఏమైంది అక్క? నువ్వే తమ్ముడు ఏమైంది? నువ్వు
ఏమైంది అరే తమ్ముడు ఇక్కడ ఎందుకున్నావే నువ్వు బావా ఎప్పుడు వచ్చినావురా? నువ్వు గీడెందుకున్నావే ఏమైంది అసలు ఆకలి అవుతుందిరా. ఆకలి అవుతుందా బావా బావ గిట్లేమన్నా అన్నాడా? తమ్ముడు నాకు ఏదన్నా అయితే నువ్వు మంచిగా ఉండురా. అరే గట్లెందుకు మాట్లాడుతున్నావు పిచ్చిదా లెక్క ఏమైంది నాకు వాళ్ళు కొంచెం అన్నం కూడా పెడతలేరా. ఇట్లెందుకు చెప్తురే అక్క ఎట్లా పడితే అట్లా కొడుతుర్రు. ఇవన్నీ చేయగా నాకు ఎందుకు చెప్తలేవు నువ్వు అక్కడికి వస్తే మరదలు మా ఇద్దరిని విడదీస్తుంది కత్తున్నావా అని అన్నదిరా. నాకు చెప్పకుండా పోయినావు కదా రోజు పని ఉందని. ఆ రోజు మరదలు నువ్వు బయటకు పోయినాకట ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అవునా నాకు ఎందుకు చెప్పలేవు ఇవన్నీ? నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేనురా. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండొద్దని అక్కడి నుంచి అలా వచ్చేసిన. కానీ ఇక్కడికి వచ్చినాక టైంలో నన్ను ఎట్లా దొరికితే అట్లా కొట్టుకుంటా బయటకు నూకెత్తారురా. నేను అడుగుతావు బావని సంగతి చెప్తలేరు. వద్దురా, నాకున్నది నువ్వు ఒక్కనివే. ఈ గొడవల నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను. కనీసం బుక్కడు బువ్వ పెట్టడానికి వాళ్ళకి బరువు అవుతున్నావు నువ్వు. నాకు చచ్చిపోవాలని ఉందిరా. అది నువ్వు అట్లా నాకు మాట్లాడుతుందా నేను వద్దురా, నా కళ్ళని చూస్తేనే భయం అవుతుంది. ఏడవకక్క నేను మాట్లాడుతుందా? బావా బయటకు రా. మాటిన్రా. అరే నువ్వు వాగా నీకేం తెలియదు. బుక్కడ అన్నం కూడా పెట్టేస్తలేదా బావ మా అక్కకి? అన్నమా పైసలు ఎత్తాను ఏమేరా నీ పైసలు ఇవిరా? ఎన్ని రోజులు చూస్తారా నీ పైసల కోసం? తీసుకొచ్చిన పైసలు ఇగో ఇవిరా ఎంతరా ఇవి? నువ్వు తీసుకురమ్మన్నా తీసుకొచ్చినా కదా బావ. ఇవి సరిపోవు నాకు. ఇంకా 2 లక్షలు తీసుకురాపో. అవరి దాకా నువ్వు ఇంట్లో వేయడానికి మీ అక్క కూడా తీసుకోపోయించాలి. ఏం మనుషులు ఉన్నారు బావ మీరు? లేకపోతే ఏంద్రా పైసల కోసం మా అక్కని చంపదామని చూస్తురా? మనుషులు అని మాట్లాడుతున్నావు ఏందయ్యా నువ్వు? బావ మీద గట్లేనా మాట్లాడేది? ఎట్లా మాట్లాడతారు మరి? మా అక్కని రోడ్డు మీద పడేసుడు. నీ అక్క చేసుకున్నది నీ అక్కకి వచ్చింది. ఏం చేసింది మా అక్క? ఏం తప్పు చేసిందని మాట్లాడుతురా? చూసిన వరసీనా వచ్చేది రాగానే తమ్మిని కన్నా ఎక్కించి చెప్పుకొని తీసుకొని వచ్చింది జవడానికి. ఏం ఎక్కించి చెప్పలే మా అక్క. నేనేం ఎక్కించి చెప్పలే అత్తమ్మ. ప్రశాంత్ ఏమైందిరా? చూడే బాబు మా అక్క గింత కూడా అన్నం కూడా పెడతలేరా ఇంట్లో. ఏంద్రా సీను ఏడ్చుకుంటా లొల్లేది? లేకపోతే ఇతర పైసలు టైంకి ఇవ్వాలి. తెచ్చిండు కదా ఎప్పుడు ఇప్పుడా? ఇప్పుడు అంటే అందినప్పుడు ఇచ్చిండు. అందినప్పుడు ఇచ్చిండు. కాదా బాబు పైసల కోసం మా అక్కని చంపదామని చూస్తురా ఇల్లు? కూర్చుంది మమ్మనవా? మీ మమ్మన కూర్చుంది. నీకు మాట్లాడుతున్నావు బాగా. ఇంకా నీకో బిడ్డ ఉంటే గిట్లనే చేస్తావా? ఏడ్చేది ఎడుతున్నా ఎవరాళ్ళు? నా బిడ్డ ఉంటే నేను ఒప్పుకుంటే ఆయనే బాధ్యతగా ఉన్న ఇల్లంతా అమ్మాయిన ఉన్న బిడ్డకి మేమేం తక్కువ పెట్టినా నీ బావని అక్క ఇద్దరు ఇచ్చినా కదా వెనుకన ముందు. ఎంత తెచ్చినావు? నన్ను తెమ్మని ఎంత ఒప్పుకున్నది ఎంత ఇచ్చింది ఎంత? నాకు ఇచ్చిన మాట్లాడుతున్నావు. ఏ పడిందే? అప్పుడు ఎంత ఒప్పుకున్నావురా? ఎంత ఒప్పుకున్నాం బాబు? ఉన్న కాడికి ఇస్తుండు కదా, ఏదో ఉన్నది తీసుకోలేవు. అది ఎప్పుడు ఉండాలి? అది బుద్ధి నువ్వు వాడు ముంగడ వాడు నువ్వు పెద్ద వరుసలు అందరు ఇస్తారా పైసలు? అదే మాకు ఒప్పుకున్న తీయాలి కదా. మరి నేను ఎప్పుడు అడిగినా ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు చెప్పు. వాళ్ళే సంవత్సరం ఇచ్చిర్రా? ఓ మా సంసారం మంచిగా లేదు కానీ వాళ్ళ సంసారం ఉన్నది. మా నాన్న చచ్చిపోక ముందు ఎంతో కొంత కట్నం పోతా అంటే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. మా నాన్న చనిపోయిండు. ఇప్పుడు మళ్ళా కట్నం పోయమని మా తమ్మునికి ఉన్న ఇల్లు కూడా అమ్మిపిస్తారు మా అబ్బాయ. మంచిదంట అట్లా? ఇలా అసలు మనుషులే కాదు బాబు. ఎక్కడి అత్తమ్మ కట్నం పైసలు అంటారు. మా నాన్న మొత్తం కట్నం పైసలు ఎప్పుడో పోసిండ మామ. మా తమ్మునికి ఆయన ఇల్లు కూడా లేకుండా ఇంకా పైసలు కావాలని నన్ను బాధ పెడతారు. ఏంది నిన్ను బాధ పెడతానవా? నీ అయ్యున్నప్పుడు ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? నీకు తెలియదు, నీ తమ్మినికి తెలియదు. ఉన్న ఆస్తి అంతా నా బిడ్డకి ఇస్తాను ఒప్పుకున్నాడు నీ అయ్యా. తమ్మునికి తెలియకపోవచ్చు అత్తమ్మ. నేనేం చిన్న పిల్లని కాదు. నాకు మా నాన్న ఏం చేసినా నాకు చెప్తాడు. ఇలా మా నాన్న లేడనే కదా
నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ కొడుకు ఇంకో లగ్గం చేయాలని చూస్తున్నావు. అత్తమ్మ గట్ల ఎందుకంటే చూసినావారా సీనా? మనం ఎంత మంచిగా చూసుకుంటే నేను అంటే నీకు లగ్నం చేయాలని చూస్తాను. చూడాలి దాని మాటలు చూడు. మనం పోదాంపా మా ఇంటికి పోదాంపా. అద్దురా నేను దొరకపోతుందా? నేను చూసుకుంటా దా నిన్ను. నీకుర్రి అంత రేషం ఉన్న వాళ్ళు ఇంటి ముంగడికెళ్ళి వచ్చి నా ఇంటి ముంగడ ఎందుకు లోపెట్టు? అడవి అక్కడ పోదాం. మా అక్కడ కొడతాను. ఇక్కడ నుంచి నేనేం చేసి నేను నన్ను కొడుతున్నావు? నా మాట వినరా? నా కొడుకుని మొత్తం ఎట్లా పడితే అట్లా చేస్తారు. అక్క తమ్ముడు కలిసిద్దరు. అక్క నువ్వు ఇక్కడ ఉంటే బతుక మనం పోదా వీళ్ళు కొట్టి చంపుతారు. అద్దురా తమ్ముడు, సచ్చిన బతికినా నేను ఇక్కడనే ఉంటా. నా మాట నువ్వు పోరా. మనల్ని కొడతారు ఇంకా మనల్ని కొట్టి చంపుతారంట. నువ్వు లేకుంటే నేను ఆలోచిస్తాను. పోకపోతే నేను చచ్చిన తొట్టే ఇక్కడ నుంచి. నువ్వు ఏడుంటావే? నువ్వు కూడా వీకు వీకే నుంచి మా అక్క గిట్ల ఏమన్నా కావాలి కానీ మీరు బతకారు చెప్తున్నా. తీసుకోపోరా నీ అక్క తీసుకోపోరా. నీ అక్క కావాలారా? నీ అక్క ఏటన్నా పోతుంది మాకు ఎవి పోతుందా? ఎందుకోకుంటాం పో. నీ తమ్మితో వీకు నీకేమన్నా అయితే మమ్మల్ని అడుగుతాడు అంటాడు. మరి మీరు కాకపోతే ఇంకెవరు? మాకు తెలియదు. మేమేమైనా ఊకే దానికి కావాలి కాసుకుంటుంటామా? మేమేమైనా పాలేరు. మనం ఎటు పోతావురా? మన ఇంటి ముందు ఉన్నావు. నాకేం కాదు, నువ్వు పోరా. నువ్వు మంచిగా ఉండు, మరలను పోరా. ఎట్లా పోతా నువ్వు లేంది? నా మాటిని పోరా తమ్ముడు. దీని కథలమ్మ అదే ఇదే చెప్తుంది. ఇదే చెప్తుంది. ఇట్లా మమ్మల్ని ఎంత బదలాన్ని చేస్తాను. అది ఎంత బదలాన్ని చేస్తాను చెప్పు. అటు ఎక్కిస్తున్నావు, కొడుకు ఎక్కిస్తున్నావు, అటు పొరాన్ని బెదిరిస్తున్నావు, పైసలు తీసుకున్నావు. కొద్దిగా ఏమనిపిస్తలేదా? ఎవరికి? అది కాదని చెప్పు మాకు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియదు మాట్లాడకు. జరిగింది వేరే. నువ్వు కూడా పైసలు తీసుకొని ఎందుకు? ఇప్పుడు మేము కొట్టి చంపినావా? దాని తమ్మిని తీసుకొని వచ్చి కొడతారు చంపుతారు అని చెప్తాంది. నువ్వు పోయే. ఇంకెంత మందితో బదలాన్ని చేస్తుంది. మీరు ఇట్లా చేయరు, మేము సంగతి చెప్తే పిస్తాను నేను అనుకో. చెత్త పోసేసిన వాళ్ళందరూ కాడు ఉన్నారు. తప్పాలు తమ్ముడు పంపించింది ఇక్కడ నుంచి. రసినయ్యరా జామన్రా అది ఎటు పోతుంది పోరా. అరే తమ్ముడు, నేను బొమ్మంటే కదరా, మళ్ళీ ఎందుకు ఆగినావు? నువ్వు లేదు నేను ఎట్లా పోతా అక్క? పోదాం బాయ్. అద్దురా తమ్ముడు, నువ్వు పోరా. అక్కడికి వచ్చి మీ ఇద్దరిని బాధ పెట్టు, నాకు ఇష్టం లేదు. నేను ఉన్నప్పుడే బావ నిన్ను కొట్టిండు. నేను పోతే ఏమన్నా ఏది ఎట్లనే నేను ఒంటరిని కావాలా? నన్ను వాళ్ళు ఏం చెయ్యరు, అట్లనే బెదిరిస్తారు, కొడతారు. ఇది నాకు రోజు అలవాటు అయిపోయిందిరా. ఇక్కడికి కోట్లాటల మధ్యలో ఎందుకు అక్క? మన ఇంటికి రా. అద్దురా తమ్ముడు, నేను రాను, నువ్వు వెళ్ళిపో. పోదాం బాయ్. నువ్వు అట్లా అనకే. నేను రాను, నేను చచ్చినా బతికినా ఈయన్నే ఉంటా. నువ్వు పోరా. అక్కడికి వచ్చి నీకు భారంగా ఉండలేను. నాకేం భారం అయితే? ఎందుకు ఇట్లా మాట్లాడు? అరే నాన్న 10 మందిలో గొప్పగా నాకు పెళ్లి చేసిండు. నేను పుట్టింటికి వచ్చి ఉంటే మన నాన్నకు తలవంపులు తెచ్చింది అన్నయిత. అద్దురా తమ్ముడు, నా మాటిను, నువ్వు వెళ్ళిపో. నన్ను ఏం చేయరు, నేను మంచిగానే ఉంటా. నాకు అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు నీ దగ్గరికి రాకపోతే నేను ఇంకెటు పోతారా చెప్పు? ఎంత చెప్పినా నువ్వు వింటలేవు కదనే. నువ్వేం బాధపడు. నువ్వు ఏమన్నా అయితే ఫోన్ చేయడానికి బావ గిట్ల ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా కానీ నాకు ఫోన్ చేయండి వెంటనే అత్త. మర్చిపోకే అక్క. పోరా, మెల్లగా పోయేడు మాకు. అవునా మీ తమ్ముడు కానీ
చెప్పినావు కానీ అన్ని చెప్పినావు కానీ విడిచినావు కదా అడు పైసలు ఇచ్చిపోనీ వచ్చిండు నేనేం చెప్పలేను బావా. నువ్వు అన్ని మాటలు చెప్పి నడు అమ్మా ఎన్ని రోజులు బతికినా ఈ భూమి మీద నన్ను బతకనియరు. అదేదో వాళ్ళ చేతులు వచ్చే బదులు నాకు నేనే చచ్చిపోతా. ఇక నేను చచ్చిపోతా. ఇక నాకు సావే గతి. అమ్మా